సో గూగుల్లో జాబ్. గూగుల్ అంటే మీకు తెలుసు, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కంపెనీ గురించి నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ వచ్చేసి టాప్ ఫేమస్ కంపెనీ ఇన్ ద వరల్డ్. సో ఈ కంపెనీలో పని చేయాలి అనుకుంటున్న వాళ్ళందరూ, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్ కాదు, ఈవెన్ వచ్చేసి మీరు ఒక డిగ్రీ అయిపోయాక ఒక 2 to 3 years నుంచి వెయిట్ చేస్తున్నా కానీ జాబ్స్ కోసం వెళ్తున్నవారు కానీ ఎవరైనా అప్లై చేయొచ్చండి. సో ఎనీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ డిగ్రీ కోర్స్లో ప్లస్ కంప్లీట్ అయిన వాళ్ళకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు జాబ్ చేయాలనుకుంటే గూగుల్లో మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ అండి. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ ని ఇన్వైట్ చేస్తున్నారు. 2021 లో స్టార్ట్ అవుతుంది, అంటే మనం ఆల్రెడీ 2021 లో ఉన్నాం. సో లొకేషన్స్ వచ్చేసి బెంగళూరు అండ్ హైదరాబాద్. So by applying to this position, you will have an opportunity to share your preferred working location for this position from the following location. Qualifications: bachelor's degree or equivalent practice అంటున్నాడు. బ్యాచులర్ డిగ్రీ అంటే అన్ని డిగ్రీలు బ్యాచులర్ డిగ్రీసే. ఈక్వలెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ మాస్టర్స్ డిగ్రీ ఆర్ PhD. ఇది జాబ్ గురించి. గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డెవలప్ ద నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ దట్ చేంజ్ హౌ బిలియన్స్ ఆఫ్ యూజర్ కనెక్టెడ్, ఎక్స్ప్లోర్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఇన్ఫర్మేషన్ వన్ టు అదర్స్. సో వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి మొత్తం అంతా ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి? యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూ విల్ వర్క్ ఆన్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ critical to Google needs with an opportunity to switch teams and projects as you earn our fast-paced business growth. So, ఇది వాళ్ళకి. If you are interested in this university graduation position, try out a Kickstart. Research and conceive and develop software applications to extend and improve Google products offering. Contribute to wide variety of projects utilizing a natural language processing, artificial intelligence, data comparison, machine learning and searching tools. So they collaborate on scalability issues involving access to massive amount of data information, solve challenges problems that we presented with. సో ఈ జాబ్ కి అప్లై చేయాలంటే కింద అప్లై బటన్ ఉంది. ఈ అప్లై బటన్ క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ వచ్చేసి ఫార్మాట్ వస్తుంది. ఫార్మాట్ లో ఏంటంటే మీరు అకౌంట్ లాగిన్ అవుతారు కదా, ఏ అకౌంట్ తో లాగిన్ అయితే మీకు ఆ అకౌంట్ కనబడుతుంది ఇక్కడ. సో ఇక్కడ రెజ్యూమ్ అడుగుతుంది. మీ రెజ్యూమ్ వచ్చేసి మీరు సెలెక్ట్ ఫైల్ క్లిక్ చేసి మీ రెజ్యూమ్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ యూర్ డివైస్ అంటే మీ కంప్యూటర్ నుంచి అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ ఫైల్ అని చెప్పి మీ రెజ్యూమ్ అటాచ్ చేయండి. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. లీగల్ నేమ్ అంటే మీ ఇంటి పేరు రాయండి, మీ ఇనిషియల్స్. లీగల్ నేమ్ అంటే లేదా మీ పూర్తి పేరు రాసేయండి. యూ ఫుల్ నేమ్. లీగల్ నేమ్ అంటే ఫుల్ నేమ్ రాయండి. ఓకేనా? అడ్రస్, మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి. కంట్రీ అంటే ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ ఉంటే అక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు విజయవాడ, తిరుపతి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అని పెట్టండి. ఆంధ్రప్రదేశ్. మీ జిప్ కోడ్ పెట్టేసి. జిప్ కోడ్ అంటే ఏంటంటే పోస్టల్ కోడ్. బాగా ఇచ్చారు జిప్ ఆర్ పోస్టల్ కోడ్ అని. తర్వాత మీ మెయిల్ ఐడి ఉంటుంది. మీ ప్రైమరీ నెంబర్ అంటే మీరు ఏం చేస్తారంటే ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇండియా సెలెక్ట్ చేసుకొని మీ నెంబర్ ఏముంది ఆ నెంబర్ పెట్టండి. తర్వాత వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్. మీరు ఏం చేశారు? యూనివర్సిటీలో డిగ్రీ చేశారా? ఎస్. కాకపోతే ఇంకా కంప్లీట్ అటెండెడ్ యూనివర్సిటీ డిగ్రీ అని పెట్టుకోండి. స్కూల్ నేమ్ అడుగుతుంది. యూనివర్సిటీ పేరు రాయండి. నేను శ్రీ వెంకటేశ్వర ఎస్పీ యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ వచ్చేసింది. డిగ్రీ ఏం చేశారు? డిగ్రీ వచ్చేసి మీరు ఇంజనీరింగ్ కంప్యూటర్స్ రాసుకోండి. డిగ్రీ స్టేటస్ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయితే నౌ అటెండింగ్ అని పెట్టండి. కంప్లీట్ అంటే కంప్లీట్ అండి, ఇన్కంప్లీట్ అయితే ఇన్కంప్లీట్ అని పెట్టండి. గ్రాడ్యుయేటెడ్ అంటే మీరు కంప్లీట్ చేసినట్లు. సో ఒకవేళ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయితే నౌ అటెండింగ్ అని చెప్పండి. మేజర్ ఆఫ్ స్టడీస్ ఏం చేస్తున్నారు? కంప్యూటర్స్ అది రాయండి. ఏ కంట్రీలో ఉంది ఇది? ఇండియాలో ఉంది యూనివర్సిటీ. సో ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీ అప్లోడ్ ట్రాన్స్క్రిప్ట్స్. ఒకవేళ మీరు కంప్లీట్ అయింటే మీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి క్లాస్ నచ్చండి. And unofficial transcripts could be a screenshot or other versions of the document without an authorized seal. Please make sure that your transcript file is not password protected. మీరు కిందికి వస్తే వర్క్ ఎక్స్పీరియన్స్. మీరు ఫ్రెషర్స్ కాబట్టి నో అని పెట్టుకోండి. ఓకేనా? సో నో అని పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ అప్లైయింగ్ ఫర్ యువర్ ఫస్ట్ జాబ్. మీ ఫస్ట్ జాబా అని అడుగుతుంది. మీరు ఫ్రెషర్స్ అయితే ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఆల్రెడీ మీరు ఒక జాబ్ లో పనిచేస్తుంటే నో అని పెట్టి మీ కంపెనీ పేరు, మీ జాబ్ టైటిల్, మీ డిజిగ్నేషన్,
ఎప్పుడు అందులో జాయిన్ అయ్యారు, ఆ డేట్ మంత్ ఇవ్వండి చేయండి, ఏ కంట్రీ ఏ సిటీ ఇది రాయండి. ఓకే, తర్వాత ఏ లొకేషన్ లో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు, హైదరాబాద్ అయితే హైదరాబాద్, బెంగళూరు అయితే బెంగళూరు. కవర్ లెటర్ ఇది ఆప్షనల్, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది సెలెక్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ అని చెప్పండి. నెక్స్ట్ అంటే నెక్స్ట్కి వెళ్ళిపోతారు. చూసి ఏంటంటే నెక్స్ట్కి వెళ్ళాలంటే నెక్స్ట్ స్క్రీన్ లో ఏమన్నా ఉంటే ఆ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి అంతే. మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది.